మొత్తానికి ఏదో జరిగింది. ఏం జరిగింది అనేది క్వశ్చన్ మార్క్. బట్ ఓ యువకుడు చనిపోయాడు. ఎవరు చంపారు? మా కూతురు స్నానం చేస్తూ ఉంటే ఆ వీడియో తీశాడు అని నిలదీశామని అమ్మ ఇంట్లో వాళ్ళు అంటుంటే కానే కాదు, కావాలనే కొట్టి చంపారని అబ్బాయి ఇంట్లో వాళ్ళు అంటున్నారు. ఎవరు ఏం చెప్పినా జరగాల్సిన నష్టం అయితే జరిగింది. ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయి? ఇలా అనేక ప్రశ్నలు. పక్కింటి యువతి స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీయడం పెను విషాదానికి దారితీసింది. తనను వీడియో తీయడం గమనించిన యువతి కుటుంబ సభ్యులకు చెప్పడంతో సదరు యువకుడిని చితకబాదారు. అతన్ని ఇంట్లోనే బంధించారు. దీంతో పరువు పోతుందని భావించిన సదరు యువకుడు అదే ఇంట్లో కేబుల్ వైర్తో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని విశాఖలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా పూల్బాగ్ ప్రాంతానికి చెందిన గొండేటి తాతారావు పార్వతీ దంపతుల రెండో కుమారుడు భాస్కర్రావు వైజాగ్లోని ఫార్మాసిటీలో ఓ కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. గాజువాక శ్రీనగర్ సమీపంలోని శ్రీరామ్ నగర్లో కిరాయికి ఉంటున్నాడు. పెళ్లి కాకపోవడంతో రూమ్లో ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే పక్కింటి యువతి స్నానం చేస్తుండగా మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు. ఇది గుర్తించిన యువతి కుటుంబ సభ్యులు భాస్కర్రావును నిలదీశారు. వెంటనే అతని ఫోన్ లాక్కొని వీడియో డిలీట్ చేశారు. అనంతరం భాస్కర్రావుపై యువతి కుటుంబ సభ్యులు చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా అతని తల్లిదండ్రులను పిలిపించి సంగతి చూస్తామని బెదిరించారు. అతన్ని ఒక గదిలో నిర్బంధించారు. విజయనగరంలో ఉండే తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పి రప్పించారు. వారు వైజాగ్కు వచ్చిన తర్వాత తలుపులు తీసి చూడగా భాస్కర్రావు నిర్జీవంగా కనిపించాడు. ఆ గదిలోని సీలింగ్ ఇనపరాడ్డుకు కేబుల్ వైర్తో ఉరివేసుకొని కనిపించాడు. దీంతో భాస్కర్రావు తల్లిదండ్రులు హతాశులయ్యారు. తన కుమారుడి ముఖంపై గాయాలున్నాయని, కావాలనే అతని కుమారుణ్ణి కొట్టి చంపారని భాస్కర్రావు తల్లిదండ్రులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భాస్కర్రావు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతితో సహా 4 కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపరచడం, గదిలో నిర్బంధించడం నేరమని, అందుకే ఘటనకు కారణమైన 5గురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.